శరీరంలా ఒకటైపోవాలి, అలా పెట్టు ముహూర్తం. సర్లేదు, పెద్ద పోజు గాంధీవం బట్టే వాడి దగ్గర నుంచి గారడీ చేసేవాడి దాకా పెద్ద సైలెన్స్ పోజు. సరే చూడు. ముగ్గురు అవుతున్నారు, జాతక ఫలితం చెప్పానంటే ఇక ఎందుకులేండి, నా నోటితో నేను చెప్పను. ఎవరన్నా పిలిపించుకుని చెప్పించుకోండి. ఇదిగో వరాహమూర్తి, ప్లీజ్ వరాహమూర్తి ప్లీజ్. ఇదిగో అసలు విషయం చెప్పకుండా నువ్వు డొంక తిరుగుడుగా మాట్లాడావంటే ఆ ముందున్న 2 పళ్ళు పీకించేసి నీకు అన్నం రక్కన్నా చేసేస్తాను. ఆ పని చేయండి. మీరే పళ్ళ డాక్టర్ అనుకుని కళ్ళు మూసుకుంటాను, అంతేగాని ఆ ముష్టి ముదనష్టపు మాట నా నోటితో చెప్పను, చెప్పలేను చెప్పలేను చెప్పలేను. నీ అమ్మగడు మాడ ఈవేళ నీకు ఏమైందయ్యా? నాకేమీ కాలేదు బాబు, ఒకటి తక్కువ 100 ఏళ్ళు బ్రతికే నాకేమీ కాదు కూడా. మీ బ్రతుకు గురించే నా బెంగంతారు. వరాహమూర్తి, తాలింపులో కరివేపాకును వేయించినట్టు నీ సస్పెన్స్ తో నన్ను వేయించుకు తినేకయ్యా. అది తొలకరి జల్లో వడగళ్ల వానం, తొందరగా నా నెత్తిని కురిపించవయ్యా. ఏమవుతుంది? నా కూతుర్ని దిలీబాబుకిచ్చి పెళ్లి చేస్తే ఏమవుతుంది చెప్పవయ్యా?